నాకు నా బాధ అంతా ఈ దరిద్రంలోకి బయటికి ఎట్లా రావాలి, జనాలను ఎట్లా ఆశీర్వదించాలనే ఉంటుంది తప్ప వీళ్ళంతా సంఘాన్ని ఏమో చేస్తారనే భయం నాకు అసలు ఉండదు. బికాస్ వీఆర్ ఏ ఫియర్లెస్ పర్సన్. యాటిట్యూడ్, మెంటల్ యాటిట్యూడ్, చెప్పండి మెంటల్ యాటిట్యూడ్. ఏది నిన్ను ముట్టలేదు, ఏది నీ దగ్గరికి రాదు. మనలోకి ఒకటే ఒక 10 లక్షలు ఇస్తే కథం, వాడే నీకు సువార్తకు ద్వారాలు తెరుస్తాడు. హల్లెలూయా. మన దేశం గొప్ప దేశం సువార్తకి. హల్లెలూయా. ఏ కార్ అయితే పోతుందో ఆ కార్లో నిన్ను కూర్చోబెట్టి నడిపిస్తుంది సువార్త. ఎంతమందికి అర్థమైందండి? నీకు అర్థమయ్యే భాషలు చెప్తా, అర్థమయ్యేటోళ్ళకి అర్థమవుతుంది. ఏ కార్ అయితే నిన్ను ఆపుతుంది అనుకుంటావో ఆ కారే నిన్ను ఎక్కించుకుంటుంది. ఏ ఫ్యాన్ అయితే నీకు ఉబ్బరిస్తుందో ఆ ఫ్యానే గాలేసి నిన్ను సువార్త ప్రకటిస్తుంది. హల్లెలూయా. ఏ పువ్వు అయితే నిన్ను ఆపుతుంది అనుకుంటావో ఆ పువ్వు కంటే ఎక్కువ నువ్వు పుష్పిస్తావు. ఎంతమందికి అర్థమైందండి? అర్థమైందా? అంతే. మాకు దేవుడు మర్మాలు ఉదాహరణ అందరికీ రాదంట, కొందరికే పెడతారు. మనం భారతదేశంలో అత్యధిక ఐశ్వర్యవంతులము, అభిషేకింపబడ్డ వ్యక్తులము. నీ మాట చాలు, పక్క చెప్పు, నీ మాట చదువు. ఏంటంటే చుట్టూ ఉన్న దేశములతో నెమ్మది. ఈ రోజు నుంచి మన దేశానికి నెమ్మది కలుగును కాక, మన ద్వారా ప్రతి దేశానికి నెమ్మది కలుగును కాక. మెసేజ్ ఎక్కడి నుంచి ఎక్కడికో పోతుంది. సరేపా పోదాం, 7 దాకా పోతా చూద్దాం. చూద్దాం. చూసిరా, తన కుటుంబంలో వేరే టోళ్ళు, ఆమె ఎవరంట? ఈయనకి తన తల్లి. హిస్ మదర్ ఇస్ డూయింగ్ రాంగ్. కానీ కూడా ఏం చేసిందంటే ఆశ పక్కన పడేసినాడు, అలా త్రోసేసిండంట ఆమె. ఎలాంటి రాజు చూసిరా? ఏం చేసిందంట? చిన్న తల్లి లేదు, లొల్లి లేదు, తీసి పడేసినట్ట. నా ఇంట్లో దేవుని మందిరమే ఉండాలి, హల్లెలూయా. నా ఇంట్లో దేవుని ఆధారమే ఉండాలి, హల్లెలూయా. ఏ స్టోరేజ్ నా ఇంట్లో ఉండడానికి వీలని తీసి పడేసి, హల్లెలూయా. నేను నమ్ముతా ఉన్నాను, దేవుడు ఈయన నాలాగానే ఉన్నాడు. హల్లెలూయా. చదువు. ఎంతకాలం? ఇంగ్లీష్ చదువు. But the high places were not taken away out of Israel. Nevertheless, the art of Asa was perfect all his days. Is perfect. His art is perfect. When your art is perfect sight of God, hallelujah. నీ హృదయం ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా దేవుని పట్ల నిలబడుతుందో ఇట్టి సమాధానము, శాంతి, నెమ్మది దేవుని కలగదు. ఇక్కడ ఏమని ఉన్నది? బతికినంత కాలం. ఎంతకాలం? నీవు బతికినంత కాలం నెమ్మది కలగాలా? ఇక్కడ ఇంకో మాట రాయబడి చదువు. తండ్రి అతడు తీసుకొని దేవుని మందిరంలో, చదువుమాది 18. Years there is no war. ఇప్పుడు నీకు 30 సంవత్సరాలు పుట్టినప్పటి నుంచి కష్టంలో 35 years there is no war. 35 సంవత్సరాలు యుద్ధం లేదు. ఇదేంటిది? ఆశ ఒక అభిషేకం, దేవుని యొద్ద నిలబడ్డాడు. ఇప్పుడు కింద లెసన్ నేర్చుకుందాం. ఇప్పుడు
నా బొక్కసములలోని వెండి బంగారమును తీసి దమస్కుల నివాసము చేయు సిరియా రాజాకు బెన్హదాదు నొద్దకు దూతల చేత పంపించి నా తండ్రికిని నీ తండ్రికిని కలిగి ఉన్నట్టు నాకును నీకును సంధి కలిగి ఉన్నది. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? ఆశలో మార్పు వచ్చింది. పక్కన చెప్పు, ఆశలో మార్పు వచ్చింది. దేవుడు నేను ఆశీర్వదిస్తాడు, కానీ ఈ మార్పు నీలో రావద్దు. అందుకని ముందే ఫౌండేషన్ వేస్తాను. అసలు ఆశలో మార్పు కలిగింది, పనికి మాలిన మార్పు వచ్చింది. ఏం మార్పు అంటే, ఇప్పుడు బెన్యాజీదు యుద్ధానికి వచ్చిండు. హల్లెలూయా. యుద్ధానికి వచ్చిన తర్వాత ఆశ ఏం చేయాలా? ఇంతకుముందు ఏం చేసేవాడు? యెహోవా దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ నామంలో ఈ సైన్యంలో జయించాలా ప్రభా అనేవాడు. ఇప్పుడు ఏం చేసిండు? మందిరంలోకి వెళ్ళిండు, తన డబ్బంతా బంగారం అంతా తీసుకుండు, తన దగ్గర ఉన్న సేవకులకు ఇచ్చిండు. ఇచ్చి వెళ్ళి బెన్యాజీతోని సంధి చేసుకొని రా. ఇప్పుడు ఏం వాడుతుండు? దేవుణ్ణే డబ్బునా? దేవుణ్ణి వాడుతుండా డబ్బుని వాడుతుండా? దేవుని దగ్గర ప్రార్థన చేస్తుండా డబ్బుని యూజ్ చేసుకుంటుండా? డబ్బు రానంతకాలం ఎవరిని ఆశ్రయించిండు? డబ్బు వచ్చిన తర్వాత ఎవరిని ఆశ్రయించిండు? ఇప్పుడు నీకు డబ్బులు ఎందుకు దేవుడు ఇస్తలేడు? ఎందుకంటే ఇప్పుడు నువ్వు దేవుడు డబ్బులు ఇవ్వకపోతే ప్రభు నా పిల్లలకి నాకు ఆరోగ్యం కలగజేయి అంటావు. ఇప్పుడు డబ్బులు రాగానే ఏం చేస్తావు? తీసుకుపోయి హాస్పిటల్లో పెడతావు. ఎంతమందికి అర్థమైంది? నీకు డబ్బు ఎందుకు వస్తలేదు? డబ్బు రాకపోతే నీ ఉదయం చక్కగలేదు. డబ్బు వస్తే పరిస్థితి ఏంది మనది? డబ్బు రాకపోతేనే మనం 10 గంటలకు ఆరాధన అంటే 12 గంటలకు వచ్చే రకము. ఇక డబ్బు వస్తే లాస్ట్గా ఆమెనే టైంకి వస్తావు. హల్లెలూయా. అది హల్లెలూయా. ఎవరు ఆశ్రయిస్తుంది ఇప్పుడు? ఆశ డబ్బుని. ఎందుకంటే అతను ఏమంటుండు? ఇక దేవుడు యుద్ధము చేయడేమో, అసలు ప్రార్థన చేసిందా కనీసం? అందుకే నీ జాబ్ ఎందుకు పోయింది తెలుసా? అందుకే. అర్థమైందా? ఆ పెళ్ళి ఎందుకు ఆగింది? అందుకే. ఆ రోగం ఎందుకు తీసలేడు దేవుడు? నేను మొత్తుకుంటాను, ఆయన మొత్తుకుంటాను, నూనె ఎందుకు పోతలేదు? అందుకే. నువ్వు ఎప్పుడు ఆశ్రయిస్తావా, తిరిగి వస్తావా అని వెతుకుతుండే ఆయన. తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయిన రీతిగా నువ్వు ఎప్పుడు వస్తావని వెయిట్ చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని ఆశ్రయించినంత కాదు సమాధానం వచ్చింది ఆయనకి. ఇప్పుడు ఆశ్రయించకుండా ఏం చేస్తుండు? డబ్బుని ఆశ్రయించి, నా దగ్గర డబ్బు ఉంది కదా, నేను డబ్బు ద్వారా ఏదన్నా చేయగలుగుతాను. హల్లెలూయా. అందుకనే ఒక 50,000 జోబులు ఉన్నాయంటే పట్టుకోలేమి కాదని. మందిరం వద్దు, సంఘం వద్దు, ఈ దేవుడు వద్దు, వాడు ఏమొద్దు. హల్లెలూయా. నాలుగు 50,000 35,000 బైబిల్ కొనుక్కొచ్చుకుంటాం. నాలుగుకి 1,00,000 రూపాయలు పోయి టీవీ ప్రోగ్రామ్ ఎట్లా పెట్టాలని ఆలోచిస్తా. అగ ముందు ఆయనకి ఇస్తా ఫస్ట్. హల్లెలూయా. అంటే నీ మైండ్ డబ్బు ఉన్నా లేకున్నాను దేవుని ఆశ్రయించడం నేర్చుకున్నప్పుడు సమాధానం ఉంటుంది. హల్లెలూయా. ఆరోగ్యం ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? చదువు చూద్దాం మనోడు ఏం చేసిండు. ఇశ్రాయేలు రాజైన బయెషా నన్ను విడిచి ఆవలికి పోవునట్లుగా నీవు అతనితో చేసి ఉన్న సంధిని భంగము చేయమని వర్తమానము చేసెను. హదాదు రాజైన ఆసా మాట అంగీకరించి తన సైన్యములకు అధిపతులను ఇప్పుడు ఈయన సమాధానం ఎట్లా సంపాదించుకుంటుండు? డబ్బుతో. హల్లెలూయా. ఇప్పుడు సమాధానం ఎట్లా మంచిగుంటుంది? ఒకప్పుడు నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎవరన్నా ఏదన్నా అడిగితే, ఎగ్జాంపుల్గా ఏదైనా పార్టీకి వెళ్దాము, ఏదైనా అన్ని జనులకు రావాలి, అది ఇది అన్నప్పుడు నీ దగ్గర ఏం లేదు. సాధారణంగా జాబ్ స్టార్ట్ అయినప్పుడు మొదట్లో నువ్వు ఏమనేదానివి? నేను రాను, నేను దేవుని బిడ్డ, నేను చేస్తున్నాను, నేను రాను. ఇప్పుడు ఏం కాదన్నా, అందరు పోతలేరా, మనం పోతే ఏమైంది? హల్లెలూయా. ఏమైంది? ఇప్పుడు దేన్ని ఆశ్రయిస్తున్నావు? నీ ఉద్యోగాన్ని. హల్లెలూయా. చదవా. తన సైన్యముల అధిపతులను ఇశ్రాయేలు వారి పట్టణముల మీదికి పంపగా వీరు ఇయ్యోనును దానును అబెల్మాయిమును నఫ్తలి ప్రదేశమునకు చేరిన పట్టణములలోని కొట్లను కొల్లపెట్టి బయెషా అది విని రామాను ప్రాకారములుగా కట్టించుట మానివేసి తాను చేయుచున్న పని చాలించెను. రాజైన ఆసా యూదా వారినందరినీ సమకూర్చెను. వీరు పోయి బయెషా కట్టించుచుండిన రామ పట్టణపు రాళ్లను దూలములను తీసుకొని వచ్చింది. వాటితో ఆసా గేబాను మిస్పాను ప్రాకారపురములుగా కట్టి
ఇప్పుడు ఏది కడుతుండు? ఒకప్పుడు ఏం చేసిండు? అన్ని అంజలకు సంబంధించి అన్ని పడేసిండు. ఇప్పుడు ఏం చేస్తుండు? అన్ని తెచ్చి పెట్టుకుంటుండు. ఇప్పుడు దేవుడు ఇచ్చే దాంతో కడతలేడుగా, ఈయన సొంత తెలివి వాడడం స్టార్ట్ చేసిండు. నేను చెప్పిన రీతిగా. హల్లెలూయా. దేర్ ఇస్ నో ఇన్ఫర్మేషన్ అబౌట్ గాడ్. హల్లెలూయా. ఏదో వచ్చేసిందంటే ఇప్పుడు మనుషుల నుంచి తీసుకుంటా ఉన్నాడు. మనుషుల ఆలోచన, ఎలా బిజినెస్ చేద్దాం, ఎలా బిజినెస్ చేస్తే బాగుంటుంది, సంఘం ఎలా నడిపితే. చాలామంది కూడా సంఘం మొదలుపెట్టిన తర్వాత దేవుని మీద ఆధారం, తర్వాత మనుషుల మీద ఆధారం. హల్లెలూయా. జిమ్మికులు, మ్యాజిక్లు నడుస్తూ ఉంటాయి మందిరం. హల్లెలూయా. ఇక్కడ అంటా ఉన్నాడు, నేను ఎలాగా ముందుకెళ్ళాలి. హల్లెలూయా. చదువు. అప్పుడు మళ్ళా దేవుడు లేపిండి ఇక నన్ను. రాజు చదువు. దీర్ఘదర్శి అంటే ఎవరు? సీయర్, ప్రవక్త. హల్లెలూయా. తెలుసు కదా. చదువు. ఎవరిని నమ్మినంటే ఇప్పుడు? ఎవరిని నమ్మలేదు? అప్పుడు యుద్ధాన్ని నమ్మలే, దేవుడిని నమ్మిండు, యుద్ధం కలిసింది. ఇప్పుడు దేవుడిని నమ్ముతలే, యుద్ధాన్ని నమ్ముతుంది. రాజులను నమ్మడం స్టార్ట్ చేసిండు. హల్లెలూయా. ఈరోజు నీ ఒకప్పుడు జాబ్ కోసం దేవుడిని నమ్మినావు, మరి ఇప్పుడు ప్రమోషన్ కోసం ఎవరిని నమ్ముతున్నావు? మనుషులని. హల్లెలూయా. ఒకప్పుడు చిన్న ఇల్లు, సింగిల్ బెడ్రూమ్ కోసం దేవుడిని నమ్మినావు, ఇప్పుడు లోన్ని నమ్ముతున్నావు, డబుల్ బెడ్రూమ్ ఎట్లా కొనుక్కుందామా అని. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? అర్థమవుతే మీ చెవులు ధన్యములు. యేసయ్య చివరి క్షణంలో ఆ సైనికునికి చేసిన అద్భుతం ఈరోజు నీకు జరుగుతుందని నమ్ముతాను. హల్లెలూయా. నీ చెవు మళ్ళీ తిరిగి నీకు అతికిస్తున్నాడు అన్నమాట దేవుడు. హల్లెలూయా. చదువు. అసలు దేవుని ప్లాన్ అయింది ఆ సిరియా రాజునే ఆశకు అప్పచెప్తామని. సిరియా రాజు రాజ్యం అంతా ఆశకిద్దామని దేవుని ప్లాన్ అయితే ఆశ వెళ్ళి సమాధానపరచబడతా ఉండు. ఆ బ్యాంక్ అకౌంట్లో బ్యాంకు కోసం నువ్వు తనలాడితే బ్యాంకు నీ పేరు మీద రాద్దామని దేవుని ప్లాన్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు చిన్నదాంతో సమాధాన పడదామా, ఈ ఉద్యోగంలో నేను బతిమలాడి ఇళ్ళనే బతుకుతా అంటే దేవుడు ఆ ఉద్యోగాన్ని నువ్వు టేక్ ఓవర్ చేసే సామర్థ్యం దేవుడు నీకు ఇవ్వాలి. హల్లెలూయా. ఇంతమందికి అర్థమవుతుంది. ఆ సిరియా రాజుని అప్పచెప్తామని దేవుడు అనుకున్నాడు. దేవుని ప్లాను. మనోడు ఏం చేసిండో తెలుసా? ఈయన పోయి నన్ను ఏం చేయకని బతిమలాడుతాడు. అదే చెప్పి ఇప్పటిదాకా నేను, అన్యజనులు నీ పాదం దగ్గర దేవుని ప్లాను, నువ్వు వాళ్ళ పాదాల దగ్గర కూర్చోవడం దేవుని ప్లాన్ కాదు. నీకు దేవుని ప్లాన్ అర్థం కాదు. ఒక విషయం, ఒక వీడియో చూపిస్తాం మీకు, దేవుని ప్లాన్ అనే వీడియో. అయ్యగారు తమ దగ్గర ఒక వీడియో ఉంటే వేస్తారా? బెటర్. మనోడు ఏం చేస్తున్నాడు? చుక్క నీళ్ళ కోసం తనలాడుతున్నాడు. నీళ్ళు దొరకక పడేసిండు. అక్కడ నీళ్ళు దొరుకుతాడు. అప్పవాది గారు చూపిస్తున్నాడు నీళ్ళు ఉన్నాయని. దేవుడు చెప్తాడు, అరే ఆగ్రానైనా పోతురా అట్లా. తిన్నాడా? ఇంతలేదు. దేవుని దాటి దుక్కుకొని పోతాడు. దేవుడు అక్కడ చూపిస్తుంది, అంతక నీళ్ళు కనబడతలే. దేవుడు ఆపడానికి ట్రై చేసిండు, మస్తు ఆపిండు. వంగిపోతుంది. ఎక్కువ టాలెంట్ ఉంటుంది కదా, మళ్ళీ ఆపింది. దాక్కొని పోతాడు. పరుగులు నీళ్ళు దొరికినాయి. ఎన్ని నీళ్ళు దొరికినాయి చూడు. ఒక్క నీళ్ళు ఆగి ఆ సుక్క నీళ్ళకి పరుగులు ఎత్తింది. కానీ దేవుడు అటు ఓకన్నాడు. అవునా? చూద్దాం ఇంకేం చేసి. దేవుడు చేయబట్టుకొని పట్టుకొస్తా ఉన్నాడు. మళ్ళీ ఇంటలేడు మనం. దేవుడు అక్కడ మనం ఏం పెట్టిండు తెలుసా? జీవజల నది. అదే అంటాను, నీ 10,000 కోసం బోకురానైనా దేవుడు 10 కోట్ల ఆస్తి నీకు ఇవ్వడానికి రాడు. గాడ్ ప్లాన్ ఇస్ బిగ్గర్. నీ లైఫ్లో దేవుని ప్రణాళిక గొప్పది. అందుకనే అక్కడ ప్రవక్తను పెట్టిండు. అరే నైనా సిరియా రాజు నీకు ఇద్దాం అనుకుంటున్నాడు దేవుడు, నువ్వు వాంతో సంధి చేసుకుంటావా? ఇంతమందికి అర్థమవుతుంది. నాకు 40 ఏళ్ళు వచ్చినాయి అన్న, ఇక నాకు పెళ్ళి అవుతుందో లేదో, ఎవడొస్తే వాడిని కొన్ని చేసేసుకుంటా. దేవుని ప్లాన్. ఎస్టర్కి 80 ఏళ్ళకి జర్మన్ నుంచి ఎవరు ప్రెసిడెంట్ వచ్చిండు. ఇక నీకు ఎవరు వస్తారు? అది దేవుని ప్లాన్. నువ్వు
పక్కింటోని, ఎదిరింటోని, ఆఫీస్లో కొన్ని, కారు వేసుకొని పోయేటప్పుడు కొన్ని. దేవుని ప్లాన్ ఏం తెలుసా? రాజులు నీ యొద్దకు నడిపిద్దామని. గాడ్ ప్లాన్ ఇస్ బిగ్. నువ్వు చిన్న ఉద్యోగాలు వెతుకుతున్నావు, దేవుడు అనేకులకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తీసుకురావాలని. గాడ్ ప్లాన్ ఇస్ బిగ్గర్. పక్కన గాడ్ ప్లాన్ ఇస్ బిగ్గర్. దేవుడు ఆపనికి ట్రై చేసిండా? చేయి పట్టుకొని ఆపిండా? ఈయన ఏం చేసిండు? దుక్కుకుంటా ఆపుకుంటా దేకుంటా. మళ్ళా చివరికి పోయి వాడు ఏమంటాడు తెలుసా? అంత దూరం వస్తే ఒక్క చుక్క నీళ్ళే దొరికినేనా. అందుకే నీ జీతం ఎట్లుందో తెలుసా? నీ జీవితము సంచిలో వేస్తే రంధ్రం పడుతుంది. వెయిట్ చేయి, లేకపోతే ప్రవచన ఆశ ఏం చేసేవాడు. అందుకనే ప్రాఫెసీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు చెప్తాడు, ఇదిగో నేను చేయబోతానమ్మా, కొన్ని రోజులు ఆగు, ఉరకకు. అట్లా ఉరికినట్టు వాడు ఉరికింది కదా, దుంకుకుంటా చదువు. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా తన దృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఏం చేస్తుందంట? ఏం చెప్తుండు ప్రవక్త? యెహోవా కనుదృష్టి లోకమంతా తిరుగుతుండంట. ఎవరు నా కోసం ఆలోచిస్తుండు, ఎవరు నా కోసం ప్రార్థన చేస్తుండు, ఎవరు నా గురించి ఒకళ్ళకి సువార్త చెప్దాం అనుకుంటుండు, ఎవరో ఒక వ్యక్తిని సంఘానికి తీసుకొద్దామని దేవుని కనుదృష్టి లోకమంతా తిరుగుతుందంట. లోకమంతా తిరిగే కనుదృష్టి నీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు రావట్లేదా? నువ్వు కార్లో ఏడ్చుకుంటూ పోయేటప్పుడు రావట్లేదా? ఆ బస్సులో మూల కూర్చొని ఆ కిట్కాడ కళ్ళు మూసుకొని కొంగేసుకొని ఏడ్చేటప్పుడు రావట్లేదు అనుకుంటాడబ్బా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బండి మీద ఏడ్చేటప్పుడు రావట్లేదు. ఆ కనుదృష్టి నీ పక్కనే ఉంది. కానీ ఆ కనుదృష్టి ఏమంటుందో తెలుసా? యెహోవాని ఆశ్రయించి ప్రార్థన చేయి, నేను అద్భుతం చేయబోతున్నా. యెహోవాని ఆశ్రయించి ప్రార్థన చేయి, నేను సమాధానం కలగజేయబోతున్నా. నెమ్మది. నేను నమ్ముతాను, నువ్వు బతికే అంతకాలం నీ జీవితంలో యుద్ధం ఉండకుండాను గాక, అప్పులు ఉండకుండాను గాక. ఐ డిక్లేర్ పీస్, 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 పీస్ ఇన్ ఎవ్రీ ఏరియా. నువ్వు ఇంత చెప్పినా అప్పుడప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నీ ఇంట్లో తుఫాను వీస్తుంది. ఏం చేస్తుంది? తుఫాను వీస్తే నువ్వు ఏసే లేపకు, ఏసా లే లే తుఫాను వచ్చింది అంటే దేవుడు అంటే, ఏ విశ్వాసం లేదా? ఇప్పుడే నరసన వాక్యం చెప్పింది పో అంటాడు. మరి ఏం చేయాలి ప్రభా? నేనేం చేసిన? పీస్ బి స్టిల్, తుఫాను ఆగును గాక. నువ్వు అప్పుడప్పుడు నీ రూమ్లోకి వెళ్ళి చెప్పాలి. తుఫాను లేస్తుంటుంది అప్పుడప్పుడు. సాతాను గాడు ఎవరి లోపలికో జొరుతాడు. ఇట్లా వాళ్ళు వచ్చి తుఫాను తీసుకొస్తారు ఇంటికి సమాధానం అప్పుడే. హల్లెలూయా. డెవిల్ వాంట్ టు డిస్ట్రాయ్ యువర్ లైఫ్. ఫస్ట్ ఈ డిస్ట్రాయ్, ఎప్పుడైతే నీ యొక్క కుటుంబాన్ని అపవాది డిస్ట్రాయ్ చేయాలనుకుంటుందో మొట్టమొదటిగా నీ కుటుంబంలో సంతోషాన్ని దొంగలిస్తుంది. నీ కుటుంబంలో ఎప్పుడైతే సంతోషం పోతుందో ఆటోమేటిక్ దుఃఖం రావడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే దుఃఖం వస్తుందో ఎవరికి సమాధానం ఉండదు. ఎవరి ముఖాలు ఒకళ్ళు చూసుకోరు, ఒకళ్ళు కలిసి తినలేరు, ఒకరు కలిసి మాట్లాడుకోలేరు. ఆటోమేటిక్గా ఒకరికొకడు డిస్ట్రాయ్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది. డెవిల్ క్రియేట్స్ అన్హ్యాపీనెస్ ఇన్ యువర్ హోమ్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నువ్వేం చేయాలి? అది క్రియేట్ చేసిన తుఫాన్ని నువ్వెలా చెప్పాలి? బీస్, పీ. హల్లెలూయా, పీస్ చెప్పండి. పీస్ అంతే. ఒక్కసారి నీ రూమ్లోకి వెళ్ళి పీస్ అనాలి. ఎవరైనా నడుస్తున్నాను అనుకో చెప్పాలి, ప్రభా ఏస్తున్నాము వీళ్ళకి సమాధానంగా తలంపులు వచ్చును గాక. చదువు. ఏమొచ్చిందంటే ఆశ. ఏమంటాడు? మెంటల్ వచ్చిందా నీకు? దేవుని వదిలేసిపోయినావు. ప్రవక్తలు అంతే మరి. అప్పుడప్పుడు ఎంత పరిశుద్ధంగా ప్రవచనాలు చెప్తారో అంతే పరిశుద్ధంగా బుద్ధులు వస్తాయి. మరి కోపం వస్తుంది ఆయనకి. ఎందుకు? దేవుడు ఇచ్చిండ్రా నీకు రాజ్యం, నీకు ఇస్తా అంటే నువ్వు వాడికి ఎందుకు పోతాను? ఈరోజు దేవుని ప్లాన్ వేరే. ఆ 10th ఫెయిల్ అయినావేమో, ఆ ఇంటర్ ఫెయిల్ అయినావేమో, దేవుడు ఏం చేసుకొద్దాం అనుకుంటుండో అవే చేయండి అంతే. సావకు ఫెయిల్ అయిపోయినా అని. హల్లెలూయా. చదువుమా. ఎంత ఇప్పుడు ఏం జరిగినాయండి? ఆశ ఆరంభంలో ఏముంది? ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? నువ్వు దేవుణ్ణి అంగీకరించిన 2వ రోజు నుంచి నీకు ఎన్ని అద్భుతాలు జరిగినాయి? ఇట్లా నువ్వు యేసయ్యా అన్న వెంటనే అద్భుతం జరుగుతుంది నీకు కింద. 2వ రోజు యేసయ్యా అన్న వెంటనే మిరక్కలు జరుగుతుంది.
అట్లా నీకు కొన్ని నెలలు మెరాకిల్ జరుగుతూనే ఉంటాయి. ఎందుకు? కొన్ని నెలలు దేవుని ఆశ్రయిస్తూనే ఉంటావు. పొద్దున్న లేవగానే 5 గంటలకు ప్రార్థన, 10 గంటలకు ప్రార్థన, సాయంత్రం అన్నం తినేటప్పుడు ప్రార్థన, మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు ప్రార్థన, ఇక ప్రతిసారి రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు ప్రార్థన, ఎక్కడ పోయినా ప్రార్థన. కొన్ని రోజులు అయిన సంవత్సరం అయిన తర్వాత ఏమొచ్చింది? ఇక డబ్బులు, ఫోన్లు, మనుషులు, కనెక్షన్స్, జనాలు, బట్టలు, షాపింగు, కథం అయిపోయింది. ఇప్పుడు ఆశకి సమాధానం లేకపోవడానికి కారణము దేవుడు ఇవ్వలేదా? ఆశకి మెదడు తప్పిందా? ఇప్పుడు ఆశకి మొదటిలో ఆశలాగా నువ్వున్నావా, ఇప్పుడు మెదడు తప్పిన ఆశలాగా ఉన్నావా? నీ ఇష్టం. అప్పుడు అద్భుతాలు చేసిన దేవుడు, అప్పుడు జాబులు ఇచ్చిన దేవుడు, అప్పుడు ఇల్లులు ఇచ్చిన దేవుడు, అప్పుడు డబ్బులు ఇచ్చిన దేవుడు ఇప్పుడు ఎందుకు ఇస్తలేడు? దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఇయానికే, నువ్వు ఆశ్రయించడానికే సిద్ధంగా ఉన్నాడు. అందుకనే దావీదు మహారాజు ఒక మాట అంటే, యెహోవాని ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవ ఉండదు. నే మేలు చదువు. దేవుడు చెప్పిన ప్రవచనము దీర్ఘదర్శి చెప్పిండు. ఆశకి ఏమొచ్చిందంట? ఇంతకుముందు అదే ప్రవచనం ద్వారా ఆశకి ఏమొచ్చింది? బలం, ధైర్యం వచ్చింది. అంటే ప్రవక్త మారిండా, ఆశ మారిండా? నేను మారలేరా? అయ్యా నువ్వు మారినావు. అప్పుడు నా ప్రవచనం నీకు బలం ఇచ్చింది, ధైర్యం ఇచ్చింది, విశ్వాసం ఇచ్చింది, ఆరోగ్యం ఇచ్చింది. ఇప్పుడు ప్రవచనం వస్తే కోపం వస్తుందా? నేను కాదురా, నువ్వు మారినావు. హల్లెలూయా. ప్రవచనము నువ్వు ఎట్లుంటే అట్లా విడుదలవుతుంది. నేను ఎట్లా చెప్తే అట్లా కాదు. ప్రవచనం అనేది మనిషి ఈచ్చని బట్టి పుట్టేది కాదు, కానీ పరిశుద్ధాత్మ శక్తిని బట్టి పుట్టేది. ఆ పరిశుద్ధాత్మ శక్తి నీకు ఇస్తాడంట దేవుడు. హల్లెలూయా. ఆశాకి మొట్టమొదటిగా ప్రవచనాలు వింటే ఏమొచ్చింది? అన్న నువ్వు కరెక్ట్ చెప్తావన్నా, ఏదున్నా భలే చెప్తావన్నా, నువ్వు ఎలా చెప్తావో తెలియదా? అప్పుడు భలే చెప్పిన దైవజనుడు ఇప్పుడు ఏమైపోయాడు? తప్పుడు చెప్తాడా? మతి తప్పింది నీకు. హల్లెలూయా. చదువు. ఏడేసిందంటే ప్రవక్తను తీసుకుపోయి, ఒకప్పుడు ప్రవక్తకి ఇల్లు కట్టినోడు ఇప్పుడు ప్రవక్తను తీసుకుపోయి ఇంట్లో పెట్టి తాళం పెట్టిండట, బయటికి రాకరాను వాడిని. దేవుణ్ణి ఆశ్రయిస్తే ప్రవక్తల విలువ తెలుస్తుంది. దేవుణ్ణి ఆశ్రయించకపోతే ప్రవక్తల విలువ తెలియదు. ప్రార్థన పరునికి, ఎందుకంటే ప్రార్థన పరునికి వాడు ప్రార్థించినప్పుడు ప్రవక్తల ద్వారా ప్రవచనం వస్తుంది కనుక దే సెట్ రైట్ దేర్ లైఫ్స్. హల్లెలూయా. చదువు. ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ప్రవచనం చెప్పే ప్రవక్తని బందీగృహంలో వేసిండు, తన ప్రజలని బాధపరచుకుండు. మొట్టమొదటిగా ఏం రాసిండ్రు? ప్రార్థన. ఇప్పుడు ఏం రాస్తుండ్రు? తన చేసే తప్పుడు పనులు. దేవుడు గొప్పవాడు, 2 రాసుకొని పెట్టుకుంటాడు. చదువు. కాదు కాదు, అక్కడ దేవుడు రాసిన ప్రార్థన, ఇక్కడ ఎవరు రాస్తున్నారు? యూదా గ్రంథమందు. ఆగాగు. 30 సంవత్సరాల వరకు రోగం వచ్చిందా? ఇప్పుడు ఏమొచ్చిందంటే కాళ్ళకి. అర్థమైందా రోగాలు ఎందుకు వస్తాయి? అది దేవుణ్ణి ఆశ్రయించాలా. హల్లెలూయా. దేవుని ఆశ్రయించే సమాధానం, పీస్. దేశాలకు ఆయనకు ఒక్కరిగా, దేశాలకు సమాధానం ఇచ్చినోడు. చదువు. ఇప్పుడు కాళ్ళకి ఏం జరిగింది చూద్దాం. చదువు. రోగం వచ్చినా కూడా ఈజ్ నాట్ ప్రేయింగ్. ఇప్పుడన్నా మారాల్సిన వ్యక్తి, అయ్యో నాకు రోగం వచ్చేసింది కదా, నేను అప్పట్లో ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేసింది కదా, నేను మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తా, నా రోగము దేవుడు తీసేస్తాడు అని ప్రార్థన చేయాల్సిన ఆశ కాళ్ళల్లో జబ్బు పుట్టినా కూడా ఏం చేస్తాడంట? చదువు. ఎటు పట్టుకుంటా? అపోలో హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్, యశోద. డబ్బు ఏం చేసింది? డబ్బు ఏం చేసి పక్కన డబ్బు ఏం చేసింది? ఎంతమంది కావాలి ప్రాస్పరిటీ అనేది?
కావాలి. కానీ ఇది ఒక ఫౌండేషన్, నీకు డబ్బులు ఇస్తుండు దేవుడు. నువ్వు హాస్పిటల్లో పెట్టనీకి కాదు, మందిరాలు కట్టనీకి. ఈ ఫౌండేషన్ లేకుండా ఈ అనాయింటింగ్ నువ్వు ఎన్ని పొందుకున్నా కూడా ఆస్వాదింపబడతావు, కానీ ఆశా పరిస్థితి అవుతుంది. మరి ఎంత నువ్వు బ్లెస్ అవుతున్నావో మందిరానికి అంత పరుగులెత్తుకుంటూ వచ్చేవాడిగా ఉండాలా, అంత ప్రార్థన గడిపేవాడిగా. చదువు భలే ఉంటుంది. వైద్యులని ఏ వైద్యులు తెలుసా? మళ్ళీ వాళ్ళు ఇందాక అన్నట్టు సూపర్ స్పెషలిస్ట్ ఎన్నిసార్లు పోయిండేమో అట్లా అన్ని పేర్లు. సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్లోకి తిరిగిండు. డబ్బులు వచ్చిన తర్వాత తిరిగిరా మీరు కూడా? అప్పుడు ఉన్నాయి మరి. చదువు. ఏమైనా హాస్పిటల్ కాపాడిందా? హాస్పిటల్ కాపాడదమ్మా, దేవుణ్ణి ఆశ్రయిస్తే కాపాడబడతావు. డబ్బు కాపాడిందా? డబ్బు వెంబడి పోకు, డబ్బు ఇచ్చే దేవుని వెంబడి పోదు, నీ వెంబడి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ ఒకసారి హల్లెలూయా. డబ్బు ఇచ్చే దేవుని వెంబడి పోవాలా, డబ్బు వెంబడి పో. ఆ ఉద్యోగం నిన్ను దేవునికి దూరం చేయడానికి వీలేదు. హల్లెలూయా. ఆ కాలేజీ నిన్ను దేవునికి దూరం చేయడానికి వీలేదు. ఏ ఏరియా కన్నా వెళ్ళు, కానీ నిన్ను దేవునికి దూరం చేసేదవ్వ. ఏ రిలేషన్ అన్నా తీసుకో, ఆ రిలేషన్ నిన్ను దేవునికి దూరం చేయొద్దు, దేవునికి దగ్గరగానే చాలా. హల్లెలూయా. చదువు. తన తల్లి ఏం చేసిండు? ఆశ అప్పుడు తల్లిని కూడా తృణీకరించాడు, దేవుని దగ్గర లేదని త్రోసిండంట. ఓ నువ్వు దేవుడు చెప్పినట్టు ఇంటలేవు అని. కానీ ఇప్పుడు ఆయననే ఇంటలేడు. కాళ్ళకి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందో తెలుసా? 2 years ఆశాకి కాళ్ళకి జబ్బు వచ్చింది. 2 years. ఏం జబ్బు వచ్చిందో తెలియదు కానీ జబ్బు వచ్చింది. 2 years. కానీ 2 సంవత్సరాలలో ఏ రోజన్నా ఒక్క రోజు 2 సంవత్సరాలు ప్రతి హాస్పిటల్కి వెళ్ళి అపాయింట్మెంట్ల మీద అపాయింట్మెంట్లు తీసుకుండు, లేకపోతే వాళ్ళే వచ్చి ఉంటారు ఇంటికి, అన్నీ తీసుకుండు. కానీ ఏ అపాయింట్మెంట్ కూడా ఆశని బతికించలేకపోయాను. ఒక్క అపాయింట్మెంట్ మర్చిపోయిండు, దేవుని అపాయింట్మెంట్. అదే బందీగృహంలో పెట్టిన ఆ ప్రవక్తని బయటికి తీసి, ప్రాఫిట్ నా పరిస్థితి ఈ లెగ్ ఇట్లా ఎందుకు అయింది అంటే ఆయన చెప్తాడు, అరే దేవుని ఆశ్రయించి ప్రార్థన చేయరా, అద్భుతం జరుగుతుంది. 2 సంవత్సరాలు కాళ్ళ నొప్పి, ఆ నొప్పి జబ్బుతో మరి నొప్పితో ఉన్నాడు, కానీ ప్రవక్తని పిలిచి ఒక్క మాట అడగలే. బికాస్ వెన్ యూ హ్యావ్ ఏ మనీ యూ హ్యావ్ ఏ ఈగో. వెన్ యూ డోంట్ హ్యావ్ ఏ మనీ లేకపోతే ఇట్లుంటాం మనం, మనీ ఉంటే ఇట్లుంటాం మనం. దేవుని కూడా తెలుసు నేను ఎక్కడ ఎట్లా పెట్టాలో. ఇప్పుడు చాలామంది కొన్నిసార్లు మొదట్లో ఉన్న ఆశలాగా ఉంటారు, కానీ వాళ్ళని చూసి నువ్వేం తిగర్ పడకు, 2వ ఆశ అవుతారు వాళ్ళు. మళ్ళా మనం అనుకుంటా ఉంటాం అప్పుడప్పుడు, అయ్యో నేను దేవుని ఇంత నమ్ముతున్నా, వాళ్ళు అట్లున్నారు, వాళ్ళు ఎట్లున్నా మంచిగానే ఉన్నారు, వాళ్ళ ఆరోగ్యం మంచిగా ఉన్నారు, పిల్లలు మంచిగా ఉన్నారు, బంధువులు మంచిగా ఉన్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అన్న లైఫ్. కొన్ని రోజులు ఆగన్నా ఆశ సెకండ్ స్టేజ్కి వస్తారు వాళ్ళు, అప్పుడు నువ్వు ఆశ ఫస్ట్ స్టేజ్కి పోతావు. అదే దేవుని ఆశ్రయించి వాడు ఎన్నడూ అవమానపరచబడడు. హల్లెలూయా. దేవుని నమ్మిన వాడు ఎన్నడూ సిగ్గుపరచబడడు. నీ రిపోర్ట్ నార్మల్ రావాల్సిందే, ఆ అప్పులు పోవాల్సిందే. 2 సంవత్సరాలండి ఈస్ క్రైడ్ ఫర్ హిస్ పెయిన్, కానీ నోరు దేశి ప్రార్థన చేయని అడగలే. మందిరంలో ఉన్న డబ్బుని తీసుకెళ్ళిగా ఇచ్చిండు సమాధానం. అందుకనే నెవర్ స్టాప్ యువర్ గివింగ్. చాలామంది డబ్బులు లేనప్పుడు ఇస్తూ ఉంటారు, బట్ నెవర్ స్టాప్ యువర్ గివింగ్, నెవర్ స్టాప్ యువర్ tithe. హల్లెలూయా. నెవర్ స్టాప్ your offerings. Hallelujah. Never stop your thanksgiving. Hallelujah. When God is giving you, give more and you receive more. Hallelujah. Chadma. ఆశ తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి యందు 41వ సంవత్సరమున మృతునందగా 39 వరకు మంచిగా ఉన్నాడు, 35 వరకు మంచిగా ఏలిండు. 4 సంవత్సరాలు కష్టపడ్డాడు, 2 సంవత్సరాలు రోగం వచ్చింది, 41 చచ్చిపోయాడు. కానీ దేవుని ప్రణాళిక ఏముంది? సిరియా రాజు ఈయన దగ్గరకు వస్తే రాజులందరూ ఈయన దగ్గరకు వచ్చి దేవుడు తన మహిమను కనపరుచుకుందాం అనుకుండు. బట్ ఈ ప్లాన్ అంతా చదువు. అత్తరు పనివారి చేత సిద్ధము చేయబడిన సుగంధ వర్ణములతోనూ పరిమళ ద్రవ్యములతోనూ నిండిన పడక మీద జనులు అతని ఉంచి అతని నిమిత్తము బహు విస్తారమైన గంధవర్గములను ధరించి దావీదు పట్టణమందు అతడు తన కొరకై తొలిపించుకున్న సమాధి యందు అతని పాతిపెట్టిరి. తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై తర్వాత అధ్యాయం నెక్స్ట్ చూపిస్తా. యెహోషాపాతు స్టోరీ, లెసన్ ఫ్రమ్ యెహోషాపాతు తర్వాత చూసుకుందాం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందండి ఆశ? ఈరోజు నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు?